ప్రజానికానికి గొప్ప శుభవార్త. 4 తరాల అనువంశిక సిద్ధ వైద్యం ద్వారా డాక్టర్ షేక్ మస్తాన్ వలి మొండి వ్యాధులైనటువంటి సోరియాసిస్, షుగర్, బొల్లి, అన్ని రకముల చర్మ వ్యాధులు, హెచ్ఐవి, ఎయిడ్స్, వైరల్ లోడ్ను తగ్గించి CD4 కౌంట్ను పెంచబడును. మనుల వంటి ఔషధ యోగాల ద్వారా ఆరోగ్యవంతమైన జీవితం పొంది ఉన్నారు. లివర్, కిడ్నీ, ఊపిరితిత్తులు, నడుముల నొప్పులు, మోకాల నొప్పులు సంబంధించిన అన్ని వ్యాధులు చూడబడును. మెదడులో వచ్చు అన్ని వ్యాధులు, చిన్నపిల్లలకు వచ్చే సచ్చువాతం, అమ్మవాతం, నెమ్ము, ఆయాసం, ఆస్తమా మొదలగు అన్ని రకాల వ్యాధులకు అధునాతన వైద్యం సిద్ధ వైద్యం. షుగర్ వల్ల వచ్చే అన్ని సమస్యలకు చక్కటి పరిష్కారం లభించును. క్యాన్సర్కి ప్రత్యేకంగా చూడబడును. సంప్రదించవలసిన మా అడ్రస్ వినుకొండ, వెల్టూర్ రోడ్, శ్రీనివాస క్లినిక్, డాక్టర్ షేక్ మస్తాన్ వలి. సెల్ నంబర్ 7013922141, 9492901472. నమస్కారం. ద రన్ న్యూస్కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. నూజెండ్ల మండలం ఉప్పలపాడు గ్రామంలో బత్తుల వారి వీరలంకమ్మ తల్లి కొలుపుల సందర్భంగా పాల్గొన్న వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు. అన్ని చేశాడు, జనాలు వదిలేశాడు. ఎవడు పట్టించుకుంటాడు చెప్పు. అయితే నువ్వు నా పేరు ఆడచ్చని చెప్పి నీ పేరే నేను కొత్తగా కొడతాను. నిన్న ఫోన్ ఆడ పోవాలి. ఇప్పుడు పచ్చర్లో వాళ్ళనుకుంటా కుమ్మరోళ్ళు వినుకొండ మండలం విటరాజుపల్లి గ్రామంలోని తిరిడి సాయిబాబా దేవస్థానం నందు శాంతి ఆశ్రమం ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో జరిగిన పూజ్యశ్రీ హిమాలయ గురూజీ గారి జన్మదిన వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు. ఈపూర్ మండలం కొచ్చర్ల గ్రామంలో అంకమ్మ తల్లి తిరునాళ్ల సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి గౌరవనీయులైన శ్రీ కోవెలమూడి రవీంద్రనాథ్ గారి ఆధ్వర్యంలో మరియు ఎమ్మెల్యే అభ్యర్థి పిడుగురాల గల్లా మాధవి గారి ఆఫీసులో ఆదివారం ఉదయం జరిగిన మీటింగ్లో పాల్గొన్న 23వ డివిజన్ అధ్యక్షులు లాం వర్ధన్ రావు గారు మరియు కమిటీ సభ్యులు మరియు 163వ బూత్ ఇన్ఛార్జి ఇంతియాజ్ గారు, 164వ బూత్ ఇన్ఛార్జి నవమిలాం, జానీ భాషా గారు, షరీఫ్ గారు, 9 బూతుల ఇన్ఛార్జీలు, కమిటీ సభ్యులు మరియు అంగన్వాడీ డ్వాక్రా సాధికారిక సంస్థ పార్లమెంటు ప్రధాన కార్యదర్శి నవమిలాం పాల్గొన్నారు. వినుకొండ పట్టణం మసీద్ బజార్ నందు టీడీపీ సీనియర్ నాయకులు షేక్ ఫతేషా గారి సతీమణి అకాల మరణాన్ని చింతిస్తూ వారి పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించిన వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు. తమ ఆరోగ్యాన్ని జయించి ప్రజలు చిరునవ్వుతో వెళ్తున్నప్పుడు పొందే ఆనందం వెలకట్లేనిదని ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ చైర్మన్ డేగల ప్రభాకర్ అన్నారు. ప్రతి ఆదివారం ఆరోగ్య వారంలో భాగంగా నేడు గుంటూరు కార్పొరేషన్ పరిధిలో ఏటుకూరులో ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ మెగా వైద్య శిబిరంలో 11 మంది సూపర్ స్పెషాలిటీ వైద్యులు వైద్య సేవలు అందించారు. ఈ శిబిరంలో సుమారు 470 మంది ప్రజలు వైద్య సేవలు పొందారు. ప్రజల అనారోగ్య సమస్యల మీద డాక్టర్లు ప్రత్యేక శ్రద్ధగా వైద్య సేవలు అందించారు.
అవసరమైన వారందరికీ ఉచితంగా వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ శిబిరంలో సూపర్ స్పెషాలిటీ విభాగాలు జనరల్ మెడిసిన్, పల్మనాలజీ, కార్డియాలజీ, సిటీవీఎస్, పీడియాట్రిక్స్, ఎనస్థీషియా, న్యూరో సర్జన్, ఆస్తమాలజీ మొదలగు వారు వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ చైర్మన్ డేగల ప్రభాకర్ మాట్లాడుతూ ఎందరో పేదలు కార్పొరేట్ వైద్యానికి నోచుకోలేకపోతున్నారని, అలాంటి వారికి ఈ వైద్య శిబిరం ఒక వరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉగ్గిరాల సీతారామయ్య, కార్పొరేటర్ వాసు, నిశంకర్రావు, అమర్నాథ్, డాక్టర్లు అన్వేష్ కుమార్, సాయి రాజశేఖర్, తేజస్వి, కుప్పుస్వామి, శిరీష, పవన్, మాధవీలత, గోపీకృష్ణ, వీరితో పాటు జూనియర్ డాక్టర్లు సోనియా, రీనా, దేద్వీప తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ఏట్కూరు గ్రామంలో ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ జరుగుతూ ఉంది. దీనికి పెద్ద ఎత్తున ఏటుకూరు, బొంతపాడు గ్రామ ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, అలానే ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్లో అన్ని విభాగాలు చెందిన డాక్టర్లు కూడా ఉన్నారు. అట్లానే అత్యాధునిక పరికరాలతోటి కూడినటువంటి ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ ప్రతి ఒక్క గ్రామ ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి, అలానే పేద ప్రజలకి ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో వాళ్ళ వంతుగా సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి ఒక దృఢ నిశ్చయంతో ప్రతి పేద గ్రామాలు ఎక్కడున్నా కానీ అక్కడికి వెళ్ళేసి గ్రామ ప్రజలకి ఈ హాస్పిటల్ గురించి, అక్కడ ఉన్నటువంటి సేవలు ఉన్న డాక్టర్ల గురించి ప్రమోట్ చేస్తూ, అలానే పేద ప్రజలకి ఇటువంటి ఏదైతే ఈ రోజున వైద్య వృత్తి చాలా ఖర్చుతో కూడింది కాబట్టి పేదలు కొంతమంది, చాలా మంది పేదలు ఈ రోజున ఖర్చు పెట్టుకోలేని పరిస్థితిలో ఉంటారు. కాబట్టి వాళ్ళకు అందుబాటులో వాళ్ళ గ్రామంలోకి వచ్చి సర్వీస్ ఇవ్వటం వల్ల ఎంతో కొంత వాళ్ళకి ఊరట కలిగే విధంగా చేయాలని చెప్పేసి ప్రైమ్ హాస్పిటల్ వారు ఈ రోజున ఏటుకూరి గ్రామం యొక్క పెద్దలందరూ కూడా, అలానే ఉగ్గిరాల సీతారామయ్య గారు, రాము గారు, మరి కార్పొరేటర్ వాసు గారు, మన అమర్ గారు, పెద్దలందరూ కూడా, ఇంకా ఉన్న పెద్దలందరూ కూడా, వాళ్ళందరూ కూడా చెప్పిన వెంటనే మన గ్రామంలో మరి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పడం జరిగింది. దానికి అందరూ కూడా పెద్ద ఎత్తున ఉదయాన్నే గ్రామ ప్రజలందరూ కూడా వినియోగించుకోవడానికి వచ్చారు. ఇక్కడ మనకు ముఖ్యంగా జరిగేది ఏంటంటే, ప్రతి స్పెషాలిటీ డాక్టర్ గారు వచ్చేసి మనకు సేవలు అందించడంతో పాటు వ్యాధి నిర్ధారణ ఇది. ఎందుకంటే ఈ రోజుల్లో పేద ప్రజలకి వాళ్ళకి వ్యాధి బాగా ముదిరేదాకా కూడా తెలియదు. వాళ్ళకి ఏంటంటే సహజంగా ఏదో చిన్న చిన్న ప్రాబ్లం అనుకుంటారు. ఈ సర్వీస్ వల్ల పేదలకు దగ్గరగా వచ్చేసి ఇటువంటి సర్వీస్ ఇవ్వటం వల్ల ముందు వ్యాధిని గ్రహిస్తారు. దానివల్ల మొదటి దశలోనే ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ మరి ప్యూరిఫై చేసుకోవచ్చు, వాళ్ళ క్యూర్ ఇమీడియట్గా జరిగిద్ది. కాబట్టి ఇటువంటి మంచిగా వాళ్ళకి వాళ్ళ జబ్బు ముందుగా తెలియటం, మొదటి దశలో తెలియటం వల్ల చాలా వరకు ప్యూరిఫికేషన్ చాలా ఈజీగా ఉంటుందని చెప్పేసి, అలానే ప్రతి ఒక్కరికి కూడా పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో చిన్న చిన్న జబ్బులు కూడా ఇక్కడే మరి వైద్యులు అందుబాటులో ఉన్నారు కాబట్టి వాళ్ళకి మెడిసిన్స్ ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది. అలానే ఈసీజీ పరికరాల ద్వారా మరి వాళ్ళకి ఈసీజీ కూడా ఫ్రీగా చేయడం జరుగుతుంది. మరి ఈ రోజున షుగరు, బీపీ ప్రతి ఒక్కరికి కూడా ఉంది కాబట్టి షుగరు, బీపీ కూడా వ్యాధి నిర్ధారణ మరి ఫ్రీగా చేయడం జరిగింది. ఇది అందరూ కూడా ఏటుకూరి, బొంతపాడు గ్రామ ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి, అట్లానే పెద్దల సహాయ సహకారాలు అందించేందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.